మహాగణుడువును మహోన్నతుడువును సర్వోన్నతుడువును సర్వాధికారం కలిగిన తండ్రి, ఈ కృప మా దేశ నాయకులను, రాజులను, అధికారులను, పోలీసులను, డాక్టర్లను మంచి పరిపాలన చేయట కృప దయచేయండి. మనుషులందరూ దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పునర్జన్మ సంబంధమైన తానం. ఈ భూలోకంలో అనేక తానాలు మనం చేశాం, యాత్రలు చేశాం, అన్ని తానాలు చేశాం, పుణ్యతానాలు చేశాం. పుణ్యతానం వేరు, పునర్జన్మ సంబంధమైన తానము వేరు. పుణ్యతానాలు వేరు, పునర్జన్మ సంబంధమైన తానం వేరు. దేవుని వాక్యం చెలవెత్తా ఉంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతా ఉన్నాను. 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన తానము ద్వారాగా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగచేయుట ద్వారాను మనలను రక్షించాను. దేవునికి మహిమ కలుగునుగాక. పునర్జన్మ సంబంధమైన తానం. పుణ్యతానం వేరు. పుణ్యతానాలకి చేస్తూ ఉంటాం. పుణ్యతానాలు వేరు, పునర్జన్మ సంబంధమైన తానం వేరు. ఈ భూలోకములో 2 పుట్టుకలు పుట్టాలి. 2 పుట్టుకలు ఎలాగంటే 2 పుట్టుకలు 2 మరణాలు ఉన్నాయి మానవుడికి. 2 పుట్టుకలు 2 మరణాలను కూడా మనం 2 మరణాలని తప్పించుకోవాలంటే ఈ భూలోకంలో నువ్వు 2 పుట్టుకలు పుట్టాలి. ఒకటి తల్లి గర్భములోను, 2 నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మింతేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేము. చేత నీటి మూలముగా పుట్టింది కూడా ఒక పుట్టుకే. యేసుక్రీస్తు వారిలో నువ్వు పుట్టాలి. యేసుక్రీస్తు వారు నీకు పునర్జన్మ సంబంధమైన తానమునివ్వటానికి భూలోకానికి వచ్చారు. చేత ఒకటి పునర్జన్మ సంబంధమైన తానము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రెండోదిగాను పేత్రిగారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. 1:13 వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి మీరు మనసు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడిన కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. బాప్టిజం పునర్జన్మ సంబంధమైన తానం చేసిన తర్వాత మీ మనస్సును నడుమును కట్టుకోవాలి. మంచి నడుము కట్టుకుని పని చేయాలి. నువ్వు రక్షణ పొందుకుని ఒట్టినే ఊరుకుంటాం కుదరదు. ఈ నడుమును కట్టుకోవాలి. మనసు అనే నడాన్ని కట్టాలి. చేత రక్షణ పొందుకున్న నీవు నడుము కట్టుకుని పని చేయాలి. చేత నిబ్బరమైన బుద్ధి గలవారే, మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఇంతకుముందు నువ్వు ఎలా నడిచావో ఎలా చేసావో తెలియదు, కానీ నువ్వు రక్షణ తీసుకున్న తర్వాత మంచి మనసు కలిగి అనేకుల కొరకు ప్రార్థన చేసే బిడ్డగా నీవు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మూడోదిగాను హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. 13-15వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయము, అనగా ఆయన నామమును ఒప్పుకొని జీవఫలము అర్పించాలి. మన అర్పణ, నీ అర్పణ జీవాన్ని, ఈ ప్రభువా ఇగో నా జీవితాన్ని నీకు అర్పిస్తా ఉన్నా,
నా జీవితము నీకు అర్పిస్తున్నాను, జీవఫలాన్ని అర్పించు. ఒకటి రక్షణ తీసుకున్నావు, నీవు పునర్జన్మ సంబంధమైన తానం తీసుకుని నడుము కట్టుకుని నీ జీవఫలాన్ని ఆయనకు అర్పించాలి. నువ్వు అర్పించాలి. అర్పణ వేరు, వంటపళ్ళు అయ్యి అర్పించేది వేరు. నీ జీవితం, నీ జీవఫలాన్ని ఆయనకు అర్పించాలి. ఇక 4వదిగాను కీర్తన గ్రంథము 51వ కీర్తన. 51వ కీర్తన నేను చదువుతా ఉన్నాను. 51వ కీర్తన 17వ వాక్యాన్ని చదువుతా ఉన్నాను. 51వ కీర్తన 17. ఇరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. దేవా, ఇరిగి నలిగిన హృదయమును నీవు ఆలస్యము చేయవు. ఇరిగిన మనసు, నలిగిన మనసు. నువ్వు కొట్టేది ఏవో కాయలు కొడతావు అవి కాదు, కానీ నీ మనసు ఇరిగి నలిగిన మనసు ఆయనకి ఇవ్వాలి. ఇరిగిన మనసు, నలిగిన మనసు ఆయనకి ఇష్టం. ఇరిగి నలిగిన వారు ఆయనకి ఇష్టమైన బిడ్డలని. ఇరిగిన మనసు ఆయనకి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ మనసును ఎవరికో ఇష్టం కాదు. ఇరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. ఇరిగిన వాళ్ళ దగ్గర ఇంకా రెండో లక్షణం ఉండదు. చేత అంటే ప్రభువా అని దేవుని మీద ఆధారపడతారు. ఇరిగిన మనసుతో ఉన్నావా? నువ్వు మంచి మనసుతో ఉన్నావా? నడుము కట్టుకుంటున్నావా? ఆపరేషన్ తీసుకున్నావా? రక్షణ మార్గంలో నడిగితే పరలోక రాజ్యం ఉంది, రక్షింపబడతాం. దేవునికి మహిమ కలుగునగాక. ఇక 5వదిగాను ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. 5:2. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటానుకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనేను. నీవు పరిమళ వాసన రావాలి. ఇదివరకు కొంపు తేడాగా ఉందేమో. ఇదివరకు వాసన వేరు, దేవుని నమ్మిన తర్వాత వాసన వేరు రావాలి. వాసన అంటే నువ్వు ఏదో సెంటు కొట్టేసుకుని అందరికీ వాసన వచ్చినట్టు కాదు. మంచి జీవితాన్ని జీవించినప్పుడు నువ్వు సువాసన వస్తావు. నీవు మంచి జీవితం జీవిస్తే మంచి సువాసన వస్తావు. నువ్వు పాతకాలంలో తిట్టిన బూతులు, పాతకాలంలో వాడిన మాటలు, రక్షణ తీసుకోలేనప్పుడు వాడిన మాటలు, పనులు నువ్వు చేస్తే నీ వాసన రావు. ప్రభువు నిన్ను సువాసనగా చేయాలి, మంచి వాసనగా చేయాలి. కొంపొత్తే నిన్ను ఎవరి పక్కన కూర్చోనివ్వరు. అందుకనే ఆయన కొంపొచ్చి నిన్ను సువాసనగా ఉండటానికి ఆయన నిన్ను చేర్చుకుంటున్నాడు. నువ్వు సువాసనగా ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తాం. మంచి వాసన రావాలి. వాసన అంటే మంచి నడవడికి, మంచి మాటలు, ఉపయోగకరమైన మాటలు, రుచికరమైన మాటలు వారికి చెప్పాలి. కానీ నువ్వు పాడైపోయే మాటలు చెప్పకూడదు. నీవు సువాసన రావాలి. ఇక 6వదిగాను లూకా సువార్తను నేను చదువుతా ఉన్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతా ఉన్నాను. 35వ వచనం. మీ నడుములు కట్టుకుని ఉండండి, మీ దీపములు ఎలగనీయండి. మీ దీపం ఎలగాలి, అనేకులు ఆ ఎలుగులోనికి రావాలి. మీరు నడుము కట్టుకునండి, మీ దీపాలు వెలగనివ్వాలి. మన దీపం ఆరిపోయి దీపం మిలుకుమంటా ఉండకూడదు. సువాసన రావాలి, ఈ దీపం వెలుగుతూ ఉండాలి. ఈ దీపం కాడికి అనేకులు రావాలి. నువ్వు మంచి మార్గంలో నడవటమే నీ దీపం వెలిగి ఉండటం. ఆ దీపం దగ్గరికి అనేకులు. నువ్వు చెడ్డ పనులు లేకపోతే బూతులు ఆడితే నీ దగ్గరికి రాదు. ఎందుకు వస్తున్నారో కూడా తెలియదు. చెత్తాలు రారు నీ దగ్గరికి. మంచి మాటలను, వారికి ప్రోత్సాహించే మాటలు మాట్లాడి నీవు వారికి ఎలుగుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగు. ఇక 7వది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను చదువుతా ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. 9:16 వచనాన్ని చదువుతాను. 9:16.
నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించక పోయిన ఎడల నాకు శ్రమ. మరి నమ్మి నా బాప్టిజం తీసుకున్న నీవు ఇరిగి నలిగిన మనసు ఆయనకి ఇచ్చావు, జీవఫలాన్ని ఇచ్చావు. ఇరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. పరిమళ వాసనగా వచ్చావు, దీపం వెలగనిస్తున్నావు. కానీ సువార్తను ప్రకటించి కాడు ఎందుకు నువ్వు వెనకాడతావు? అనేకులకు ప్రకటించాలి. ఉన్నవారికి చెప్పు, నీ ఇంటి వారికైనా చెప్పు. నీ ఇంట్లో వారికి కూడా నువ్వు చెప్పకపోతే రేపొద్దున తీర్పు దినమందు, దేవుని తీర్పు దినమందు తప్పనిసరిగా వారి దేవుని ఎదుట నిలుస్తావు. దేవుని ఎదుట నిలిచినప్పుడు, ఆతల ఒడ్డుకు చేరినప్పుడు నువ్వేం తెచ్చావని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఎవరిని రక్షించావని అడిగితే సమాధానం చెప్తావు. నీవు ఏ ఊరైనా మీ మనవలో మనవరాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఏం తెచ్చావని అడిగితే అది ఏం తేలేదురా అన్నా అనుకో, ఏడ్చిపడిపోతుంది. నీ మనవలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఏదోటి పట్టుకుని వెళ్ళే వరకు ఇచ్చావు, ఓ మా తాతయ్య, మా నానమ్మ, మా అమ్మమ్మ ఇవి నీకు తెచ్చారని అలా సంతోషంతో ఉంటావు. అలాగే నీ ప్రభువు నువ్వు ఆతలొడ్డుకి వెళ్ళినప్పుడు, మా రక్షణ పొందుకున్నావు, చాలా కార్యాల్లో పాలు పొందావు, ఎవరినైనా రక్షణలోకి నడిపించావా అని అడిగినప్పుడు, అయ్యో ఈ రాజ్యం ఉందని నాకు తెలియదని నువ్వు బాధపడి దానికంటే ఇప్పుడే దేవుని సువార్త నీకు అర్థం వలె ఎంతో విషయంలో చెప్తా ఉంది కనుక నువ్వు వాటిని ఆశపడి ఆ రకంగా నువ్వు చేయాలని, నీవు పొందిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా అనేకులకు పంచి సువార్తను ప్రకటి అట్టి కృప దేవుడు మనకు సహాయం దయచేయునుగాక. ఆమె వీడియో చూసిన వారు షేర్ చేసి షేర్ బటన్ అనేకులు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.